నాడున్నటువంటి విపత్కర పరిస్థితులలో నాకు తోచిన పద్ధతిలో అక్కడ ఇక్కడ సాయం తీసుకొనైనా కూడా చేయడం జరిగింది. ఈ రోజు అధికారంలో ఉండి ఇప్పుడు 115 ఇల్లులు ఈ గ్రామ పంచాయతీకి కొండాయి గ్రామ పంచాయతీకి మొదటి విడతలో శాంక్షన్ చేసినాం. ఇంకా ఒక 20 ఇల్లులు ఇప్పుడు మొదటి విడత కార్యక్రమంలో భాగంగానే ఇంకా రానటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చి రెండో విడతలో సంపూర్ణంగా ఈ గ్రామ పంచాయతీలో ఇల్లు రానటువంటి వాళ్ళందరికీ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లులు ఇస్తాం. దాదాపు 16 కోట్లతోటి కొండాయి వాగు మీద కూడా బ్రిడ్జి కంప్లీట్ దశకు వచ్చింది. ఆ కాంట్రాక్టర్లను అధికారులను కూడా వేగవంతం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం వాగులలో దాటే పరిస్థితి రాకుండా కొండాయి బ్రిడ్జి మీద నుంచి మన ప్రజలు వెళ్ళే పరిస్థితి రావాలని, అదే విధంగా రాబోయే కొన్ని రోజులలో చిన్నబోయినపల్లి కాడ నుంచి మేడారం వరకు ఈ రింగ్ రోడ్ లాగా కూడా పూర్తి స్థాయిలో ఆ చిన్న రోడ్ను కూడా కొంత వెడల్పు చేస్తూ చిన్నబోయినపల్లి నుంచి కొండాయి దాకా కూడా ఈ రోడ్డును వెడల్పు చేయడం, తర్వాత కొండాయి నుంచి ఇటు మేడారం, తర్వాత ఇటు ఐలాపురం రోడ్డు మీద కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వము ఆటంకాలతోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజు చూస్తే అండమాన్ నికోబార్ అడవులలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఎల్లగొట్టి అక్కడ దట్టమైన అడవులు అక్కడ మొత్తం జంగల్ కట్ చేస్తా ఉండ్రు. ఈ పక్కన ఛత్తీస్గఢ్ పోతే అక్కడ మైనింగ్ చేసి మొత్తం మరి దంతవాడ గాని కిరోండోల్ గాని ఇట్లాంటి అన్ని కూడా వేలాది 50,000 ఎకరాలు 90,000 ఎకరాలు ఇట్లా జంగల్ అంతా కట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ అటు రాజస్థాన్ అరావళి ఇట్లాంటివన్నీ. కానీ మనకు మంచినీళ్ళు వేసుకుందామంటే మంచినీళ్ళు తీసుకుందామంటే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం అవుతుంది. ఘోరంగా ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాంతం ఈ రాష్ట్రంలోనే 77% అడవి. అడవులు ఉన్నదంతా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి అచ్చంపేట వరకు. ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఆదివాసులు నివసిస్తారు. కానీ కనీసం మంచినీళ్ళ బోరు లేకుంటే ఒక అంగన్వాడీ సెంటర్ను కూడా ఆపేంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఆదివాసీ ప్రాంతాలలో ఉంది. మళ్ళీ మీరేమో ఆదివాసుల పట్ల ప్రేమ అది అని ఒలకబోస్తారు. ఇది తప్పు. ఖచ్చితంగా మంచినీళ్లకు, అంగన్వాడీ సెంటరు, స్కూలుకు, హాస్పిటల్కు, ఇల్లు కట్టుకోవడానికి, రోడ్డుకు వీటికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. మేము కొత్త జంగల్ కొడతామని అనట్లేదు. నాది మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలో ఒకటే డిమాండ్, కొత్త అడవి కొట్టము, పాతది వదిలిపెట్టము. ఇదే మా డిమాండ్, ఇదే మా పోరాటం, ఇదే మా ఆరాటం. ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలుగా మాకు పుట్టక నుంచి అడవితో అనుబంధం ఉంది. ఫారెస్ట్ అధికారులతోటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆనాడు విప్లవోద్యమాలు పుట్టుకొచ్చినాయి. కాబట్టి మంచినీటి వ్యవస్థ, కరెంటు, తర్వాత రోడ్డు, ఇవి మినిమంగా మా నీడ్స్, మా అవసరాలు. ఖచ్చితంగా దీని మీద కూడా మరొకసారి మరి సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధిత కేంద్ర మంత్రిని కూడా, ఫారెస్ట్ శాఖ మంత్రిని, మా సోదరిమణి ఇక్కడ శాఖ ఫారెస్ట్ మంత్రి గారితో కలిసి ఈ సమస్యలన్నీ కూడా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మేజర్ గా ఇదే అడ్డం వస్తుంది మా అభివృద్ధి రావాలంటే. ఇవాళ హైటెక్ సిటీ ఆకాశ మార్గాన మరి పోతుంటే మేము నడకల కూడా పోలేని పరిస్థితి కేవలం కేంద్ర ప్రభుత్వం చేసే నిబంధనల మూలంగానే వచ్చింది. మీరు ఒక దిక్కేమో జంగలంతా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తారు, ఒక దిక్కేమో మేము అడవులలో నివసించే వాళ్లకు కనీసం మంచినీళ్ళ బోర్లు. అసలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడు కూడా కల్పించవద్దు. కేంద్ర ప్రభుత్వము ఫీల్డ్ మీద ఉండి ఆలోచించాలి. ఏంటిది వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఎక్కడ వచ్చారు, ఈ ఊరు ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ కొండాయి 100 ఏళ్ల నుంచి ఉంది. మరి మంచినీళ్ళ బోర్ వద్దంటే ఎట్లా, మంచినీళ్ళ లేకుంటే అంగన్వాడీ సెంటర్ వద్దంటే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వంతో నేను, మా కొండ సురేఖ అక్క గారు ఇద్దరం కలిసి ఫారెస్ట్ నుంచి వచ్చే సమస్యలు కూడా కలిసి విన్నవిస్తాం. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. గాంధీ గారిది, ప్రియాంక గాంధీ గారిది ప్రధాన పాత్ర ఉంది. తర్వాత మన సీఎం గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. మన సీఎం గారికి కూడా రాష్ట్రంలో క్రేజీ ఉంది, అభిమానులు ఉన్నారు కాబట్టి నమ్మకం ఉంది, గెలిపియడం జరిగింది. ఇంకా మిగతా రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం. రాబోయే కాలంలో పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి రాహుల్ గాంధీ లాంటి మహానాయకుడు దేశానికి ప్రధానమంత్రిగా ఉంటేనే ఆనాడు పోడు భూముల హక్కుల పట్టాలు కానీ, లేదా పేదల ఇల్లులు కానీ, పేదలకు భూములు పంచే కార్యక్రమం కానీ, పేదల గురించి ఆలోచించే నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ మోడీ గారు లాంటి వాళ్ళు ఉంటే ఎక్కడికక్కడ కార్పొరేట్ కంపెనీలకు అడవులను, మైనింగ్ను ఇస్తున్నారు. కానీ మనకు
మంచినీళ్ళు తాగుదామంటే అవకాశాలు ఇయ్యరు. అట్లాంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రాలలో కొత్త ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటే మనము స్వేచ్ఛగా మన ప్రాంతంలో మనం బతకగలుగుతాం. ఈ నెల 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం, వెంటబడుతున్నాం. సరే, అది 9 కోట్ల నుంచి 16 కోట్ల అని, ఎందుకంటే ఇది పెద్ద వాగు ఉధృతి అని చెప్పడంతో అధికారులు ఇచ్చిన అంచనాలతోటి కొద్దిగా స్టార్ట్ అయింది. పాపం కాంట్రాక్టర్ గారు కూడా కొంచెము కష్టపడతా ఉన్నారు. వాళ్ళు కూడా గతం నుంచి ఇక్కడ స్టాండర్డ్ ఉన్నటువంటి వాళ్ళే. మేము ఇక్కడ ఎలాంటిది ఆశించకుండా ఒక మంచి పేరున్నటువంటి కంపెనీ వాళ్ళే రావాలనుకున్నాం. సరే, కాంట్రాక్టర్లు కూడా వచ్చిర్రు, చేస్తా ఉన్నారు. ఈ నెల లేదా జూన్ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు స్పీడప్ చేస్తాము. దాన్ని మీటింగ్ పెట్టుకుంటాం. 8వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకొని ఈ కాంట్రాక్టర్లు కూడా ఎవరెవరైతే మోసం చేసారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. ఖచ్చితంగా ప్రజలకు ఇల్లులు కట్టియనకుండా మోసం చేసిన వాళ్ళు అవి మా దృష్టికి రాలేదు, వస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. బిల్లులు అయితే ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా ఇస్తా ఉన్నాం. బిల్లుల కాడ ఎలాంటి జాప్యం లేదు. కొంత నమ్మి అక్కడక్కడ కాంట్రాక్టర్లకు ఇవ్వడం తోటి మోసాలు జరిగినాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించి యాక్షన్ తీసుకుంటాం.